నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు అర్థం కాదు. అన్నా మనకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే నాదుడు లేడా? ఆడ యుద్ధం జరిగితే మనకు ఆకలి యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాన్ని ఆపే నాదుడే లేడా? లేడా? అయ్యా మా ఆకలి బాధలు తీర్చేటందుకు గ్యాస్ మొద్దు పట్టుకొచ్చినావు అయ్యా. దవడలు పగులుతాయి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, తెచ్చుకుందామని నేను పోతున్నా బయటికి. నీకెవరు తెచ్చిడ్రా? కాదు ఈ వెనకాల పెట్టు. అబ్బా అయ్యా అయ్యా మా పాప చనిపోయింది అయ్యా. చనిపోయిందా? చనిపోయిందే, కాపాడాలండి అయ్యా. అయ్యో అయ్యా కాపాడండి అయ్యా. అయ్యా నానా ఈరోజు స్కూల్ హాలిడే రా. నీ చేతుల్లో ఏదో ఉందయ్యా. ఒక్కేం కాదు, నేనేం చెప్పలే, అది డైలీ చేసిన నాటకమే. స్కూల్ పోద్దని చెప్పి డ్రామాలు చెప్తుంది. ఈరోజు సండే నిలవద్దు, దానికి మర్చిపోయింది. సరే ఇది అంతా కాదు, ఇప్పుడు మన ఊళ్ళో జాతర జరుగుతుంది. మీరు పోయి చక్కగా కూర్చుంటే అన్ని చూసుకుంటా. రే రా, ఊర్లో జాతర, ఊర్లో అందరికి చెప్పురి. ఓకే ఓకే. ఏది లోటు జరగద్దు. నీకు 50 లక్షలు కొట్టా అన్నా. ఈ ఊర్లో మేము ఇద్దరమే మస్తు పెద్ద చిల్లరగాళ్ళం. పెద్ద జాతర జరుగుతుంది మా ఊర్లో. అవునరా, జాతర ఎట్లా నడుస్తుందిరా? ఇగో ఇట్లా నడుస్తుంది, ఇగో ఇట్లా నడుస్తుంది. ఏంద్రా ఈ ఎటకారం? లేదురా, మహేష్ బాబు గుంటూరు కారం చూస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇంత పెద్ద జాతర జరుగుతుంది కదా, మన సర్పంచ్ ఇది హ్యాండిల్ చేస్తాడంటావా? లేదురా, స్టీరింగ్ చేస్తాడు. అరే మన సద్దాం అన్న దగ్గరికి వెళ్ళి సద్దాం అంటే ఏమంటారా? బతుకుదాం అంటాడు. సరే ఇదంతా కాదు కానీ జర చెప్తావా, జాతరకు పిలుద్దామన్నారు అందరినీ. జాలి మాస్టర్ మీరు జాతరకు రావాలి. బిందు మేడం మీరు కూడా రావాలి. నవదీపన్న మీరు రావాలి. నువ్వు ఖచ్చితంగా రావాలి. అందరికీ నమస్కారం. నా పేరు సింధు. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక వేస్తారు మందు. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం మన గ్రామంలో జరుగుతుందంటే దానికి కారణం, ఇక్కడ నేను యాంకరింగ్ చేస్తున్నానంటే దానికి కారణం ఎవరు? ఎవరు? మా ఆయన. ఈ రోజు అలాగే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఇంత పెద్ద సెటప్, ఇంత పెద్ద స్టేజ్ వేశారంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి? ఏటీఎం నుంచి. ఏటీఎం నుంచి అంట. ఏటీఎం నుంచి అంట. ఏటీఎం నుంచి. ఏటీఎం నుంచి అంట. ఏటీఎం నుంచి. అలాగే ఈ రోజు ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మన ఊరి ప్రజలే కాదు, పక్క ఊరి ప్రజలు కూడా ఇంత బస్సులు వేసుకుని వచ్చారంటే దానికి కారణం ఎవరు? ఆర్టీసీ వాళ్ళు. సరే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ప్లేస్ తీసుకోండి. సర్పంచ్ గారు అప్పటి నుంచి వేదిక మీదకి ఎప్పుడెప్పుడు వద్దామని చూస్తున్నారు. సర్పంచ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. అయ్యా వేదిక మీదకి రండి. అయ్యా వేదిక మీదకి రండి అయ్యా. ఏం చేస్తాను? దాని పేరు వేదిక. ఆ వేదిక మీద కాదయ్యా, ఈ వేదిక మీదకి ఎక్కడికి వస్తున్నాం. సో అదే విధంగా సర్పంచ్ గారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి దానికంటే ముందు మనం శాలువ వేసి సన్మానించాల్సిన కోరుతున్నాను. అదే
అవే అవే వద్దు వెనక అంగి చిరిగిందయ్యా ఏ ఇది చెప్పాలి కదా ముందే. అదేవిధంగా సర్పంచ్ గారు ఇప్పుడు ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ కంపల్సరీ. మరి ఈ ఊరిలో జాతర చేస్తున్నామంటే అది మరి అదంటే అదే ఒకప్పుడు ఇది. ఈ పిల్లగాడు చిన్నప్పుడు చదువుకోనికి పైసలు లేవంటే ఇది చేసినాం. మరి ఇది చేస్తేనే అదేండు. మరి అదే విధంగా ఈ పిల్లగాడు అయ్యా నా ప్రాబ్లం ఇది అన్నాడు, మేము అది చేసినాం కానీ ఇదిలో ఉండిపోయాడు. అదేవిధంగా జమ్ని వాళ్ళు ఇది చేయమన్నారు, అదే చెప్తామని చెప్పినాం. సో అది తీసుకున్నా ఇది తీసుకున్నా ఇదే రిజల్ట్ కాబట్టి ఇదేం కర్మరా దేవుడా. మరి ఇది ఉందే ఇది ఒక అది కమాన్ ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయ ఫాస్ట్గా. అదే విధంగా సర్పంచ్ గారు చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి విజయ్ తలపతి గారు రాబోతున్నారు. విజయ్ తలపతి ఎన్ని కోట్లు అయితే తెలుసా? నాకేం తెలుసయ్యా, ఏడికి వెళ్తారా? నాకేం తెలుసా చెప్పింది విజయ్ మన ఊళ్ళో విజయ్ చెప్పు. మన ఊర్లో విజయ్ ఊళ్ళో విద్యుత్ దేవటాడు కొడతారు, ఏదో చేయండి ప్లీజ్. మీరు ఏదో చేయాలి, దండం పెడతా ఏదో చేయండి. మనకు ఇప్పుడు సెలబ్రేట్ రాబోతున్నాడు, అందరూ వెయిట్ చేస్తున్నారా? అందరూ ఎదురు చూస్తున్నారా? తలపతి రాబోతున్నాడు. తలపతి ఫోటో తలపతి. అరే తలపతి అయ్యా జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. అబ్బా తలపతి వచ్చిండ, మీరు మిస్ అయ్యారు. అరే జస్ట్ మిస్ అయిపోయాను. అరే ఫోటోలు తీసుకురా. ఫోటోలు తీసుకున్న లోపల అరే గండి పైసలు పెట్టినావు అబ్బా. అదే విధంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఒక సింగర్ వినబోతున్నాం. ఆమె ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రాంలో పాల్గొనుకోవడానికి పైసలు లేక మన ప్రోగ్రాంకి వచ్చింది. అలాంటి పాల్గొనని మనం పిలుస్తున్నాం. గివ్ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అమ్మ మనకు ఎక్కువ టైం లేదు, సర్పంచ్ గారిని ఉద్దేశించి ఒక 2-3 పాటలు పాడు. అందరికీ నమస్కారం. నా పేరు బాగుంది, అదిరిపోయింది. నేను ఎంచుకున్న గానం మౌనం గాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ మొక్కేదో అనగడే చెప్పు, వాడని ఎదుగుతాడు. ఎవడ్రా నువ్వు? ఎరిపప్పను నేను ఈ రోజు మన స్టేజ్ మీదకి వెంకటేష్ గారు రాబోతున్నారు. 4వ నెంబర్ వాడు వెంకటేశా కాదు, 15 వెంకటేశా. అన్నా ఫోటో తీపి ఒక్కసారికి ప్లీజ్. దీపితా అందరు పైసలు అడిగి పెట్టుకోరి. వెంకటేష్ గారు రండి. తలెత్తండి బాబు గారు తలెత్తండి. బాబు గారు తలెత్తండి. బాబు గారు ఒక్క 2 ముక్కలు మాట్లాడు బాబు గారు, ఒక 2 ముక్కలు చూడండి. వెళ్ళిపోతున్నారు బాబు గారు, వెళ్ళిపోతున్నారు. మోసం. అరే వచ్చే వరకు ఉండమని చెప్పిన పోయినా. అందరు చూసిరా? హ్యాపీ, సూపర్, సంతోషం, సూపర్ ఉంది జాతకం. పోతున్నా వెళ్ళి పోరి. నువ్వు రారా మరి, నువ్వు రా చప్పట్లు కొడుతా పోరి. 40,000 లక్షలు ఇచ్చిన ఇదేనా? నువ్వేగా సగం తీసుకున్నాగా 20 లక్షలు. మిగతా సగం తలపతి వచ్చిండా, వెంకటేష్ బాబు వచ్చిండా? వచ్చింది నేనే రా. నేను వచ్చింది అది నీకు చూడాలో తెలుసా? ఈ ఐపీఎస్ కిట్టు శుభం.
జడ్జెస్ ఎలా అనిపించింది మా స్కిట్? హలో యాంకర్ ఓకే సారీ స్కిట్ లో ఉండిపోయాను. ఆల్ రైట్ జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? చాలా సిల్లీ పాయింట్స్ ఉన్నాయి కానీ బాగానే నవ్విని మనోడు బాగా చేసాడు, టైమింగ్ క్యాచ్ చేసాడు. బిందు గారు? నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే మేడం. బాగున్నాయి అన్ని ఎలిమెంట్స్. నువ్వు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ పట్టుకొని రావటంతోనే ఇప్పుడు మనకు జరుగుతున్న సినారియో అవును, బాగుంది. అది అసలు స్టార్టింగ్ వాజ్ హిలేరియస్. అండ్ అమ్మాయి స్కూల్కి వెళ్లకుండా నేను ఎన్నిసార్లు చేశానో తెలుసా అలాగా స్కూల్కి వెళ్లకుండా కడుపులో అందరము చేసింటాం. ఐఎమ్ షూర్ అందరము చేసింటాం. యా చిరుత వాజ్ లైక్ కిల్లర్. ఒక్క సౌండ్ తో చాలా నవ్వించావు చిరుత. అమేజింగ్. జానీ మాస్టర్? గుడ్ సద్దాం, ఒక్కొక్కరికి ధైర్యంగా ఉండి ముందు తీసుకుని వస్తున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్.